హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్. వీటిని చూస్తున్నారు కదండి, నేను ఆల్రెడీ షార్ట్లో అప్లోడ్ చేశాను కదండి. వీటి నేమ్ వచ్చేసి హిందీలో గోంద్ లసోడా అని పిలుస్తారంట. మనకి ఇంగ్లీష్లో వచ్చేసి గంబెర్రీ అంటారు. మన తెలుగులో విరిగికాయలు, ఇరిక్కాయలు అంటారంట. నేనైతే సెర్చ్ చేసి తెలుసుకున్నాను. ఇవి చాలా అంటే చాలా హెల్దీ అంటండి. వీటిని ముందుగా మనం ఇలా తీసుకొని కాయలను సపరేట్ చేసుకొని వాటర్లో కొంచెం పసుపు అట్లనే సాల్ట్ వేసి అయితే కొంచెం ఉడికించుకోవాలి. ప్రాసెస్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుందండి. కాకపోతే ఏంటంటే మనం ఇది సమ్మర్లో సీజనల్గా దొరుకుద్ది కాబట్టి పక్కా ఒకసారైనా తినాలంట. మనం వద్దులే అనుకున్నాను, కానీ వీటి గురించి తెలుసుకున్న తర్వాత ఇది ఇంత హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయని సర్లే ఒకసారి చేద్దాం, అట్లనే మీకు కూడా చూపిద్దామని అయితే చేశానండి. చూడండి, మనం వీటిని కొంచెం ఉడికించుకున్న తర్వాత ఇట్లా మనం వాటర్ నుంచి అయితే సపరేట్ చేసుకోవాలి. వాటర్ నుంచి సపరేట్ చేసుకొని ఈ ప్రతి ఒక్క కాయ నుంచి కూడా మనం లోపల ఉండే గింజను అయితే మనం సపరేట్ చేయాలండి. చూసారు కదా, మనం ఇలా ఉడికించామంటే కొంచెం ఈజీగా అవుద్ది. అలా కాకుండా పచ్చిగా కూడా మనం దీన్ని కొంచెం ఏదైనా రాయి అట్లా దానితో మనం కొట్టామనుకోండి, మనకి గింజ అయితే సపరేట్ అవుద్ది అనమాట. కాకపోతే ఆ గింజ ఎలా ఉంటుందంటే గమ్ అతుక్కునేటట్లు ఉంటుంది. చూడండి, చూపిస్తున్నాను మీకు. చూస్తున్నారు కదా, ఇలా గమ్గా ఉంటుంది. ఇలా గమ్ముగా ఉండడం వల్లనే దీన్ని ఇంగ్లీష్లో గంబెర్రీ అన్నారు. కాకపోతే ఏంటంటే దీనిలో విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ అన్నీ హై లెవెల్లో ఉంటాయంటండి. పక్కా ఇది 2-3 months మాత్రమే దొరుకుద్ది కాబట్టి పక్కా అయితే తినాలి. దీన్ని ఏంటంటే అది ఒక్కటి సబ్జీ చేస్తే అయితే టేస్ట్గా ఉండదండి. కాబట్టి దానికోసం మనం దానిలో ఈ మామిడికాయని అయితే ఇట్లా ముక్కలు చేసుకొని రెండు కలిపి అయితే వేయాలి. ఇది రాజస్థాన్లో మోస్ట్ ఫేమస్ కర్రీ అనమాట. కేరీ ఔర్ గూంద్ కా సబ్జీ. కేరీ అంటే మామిడికాయ, ఇది గూంద్ కదండి. వీటితో చూసారు కదా, నేనైతే అల్లం వెల్లుల్లి అట్లనే ఆనియను పేస్ట్ చేసుకున్నాను. జీలకర్ర, ఆవాలు, ఉప్పు, కారం, పసుపు ఇవైతే మనకు అవసరం అవును. అలానే మనకి ఏంటంటే కొన్ని హోల్ గరం మసాలా ఉంటుంది కదండి, అది కూడా కొంచెం అయితే వేసుకోవాలి మనకి టేస్ట్ కోసం. ఇంక వేరే మసాలాలు ఏమీ వేయనవసరం లేదండి. అంటే ధనియాల పౌడర్ అని, గరం మసాలా అట్లా ఏమి వేయాల్సిన అవసరం లేదు. కొంచెం ఆయిల్ వేసుకొని చూసారు కదా, వీటన్నిటిని ముందు మనం సైడ్కి పెట్టుకున్న వాటిని ఫ్రై చేసి అయితే పక్కకు తీసుకోవాలి. ప్రాసెస్ అయితే కొంచెం ఉంటుంది. కాకపోతే ఏంటంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉందని చెప్పలేను, అలా అని అస్సలు బాగాలేదని లేదండి. పిల్లలు కూడా ఇష్టంగా తినేటట్లయితే ఉంది, బాగుంది. ఇంత కష్టపడి చేసినందుకు వేస్ట్ అయితే అవ్వలేదు, నేను ముందే చెప్తున్నాను. ఎందుకంటే అసలు ఏంటిది ఇలా సబ్జీ అని అంటే నాకైతే తెలియదండి. నాకే కాదు, మా అమ్మకు కూడా తెలియదు అనమాట ఈ సబ్జీ ఎట్లా చేస్తారు అని అయితే. కానీ మన వైపు కూడా దొరుకుతాయంట, కాకపోతే నేనైతే ఎప్పుడూ చూడలేదు. అంటే ఫారెస్ట్ ఏరియాల్లో అట్లనే రోడ్ సైడ్న మనకు ఉంటాయి కదా కొన్ని చెట్లు, మనం పనికిరావు అనుకునే చెట్లు ఉంటాయి కదా, అట్లాంటివి అనమాట. రాజస్థాన్ వాళ్ళు మాత్రం పక్కా ఇయర్లో ఒక్కసారైనా తింటారు. అట్లనే మనం ప్రతి ఇంట్లో మామిడికాయ ఎట్లా పచ్చడి పెట్టుకుంటామో వీళ్ళు దీన్ని మామిడికాయతో కలిపి పచ్చడి పెడతారనమాట, నిల్వ పచ్చడి. ఎందుకంటే దీనిలో అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటండి. చాలా మంచిది, మన షుగర్కి అట్లా బాగా పనిచేస్తుందంట. ఓకేనా, చూడండి, మనం కొంచెం గరం మసాలా అట్లనే కరివేపాకు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకున్న తర్వాత మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ కూడా వేసుకోవాలి. ఆనియన్, టమాటా అయితే నేను వేయలేదండి. ఆనియన్ పేస్ట్ వేసి అది కొంచెం వేగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ అయితే వేసానండి. అది కొంచెం వేగిన తర్వాత మనం మామిడికాయ ముక్కలు అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం లసోడాని అయితే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు మామిడికాయని కొంచెం అందులో మగ్గించి ఆ తర్వాత ఏంటంటే దీనిలో అయితే వాటర్ వేసుకోవాలి. టేస్ట్ అయితే ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ బాగుందండి. ఒకవేళ మీకు ఏమైనా ఈ కాయలు దొరికినట్లుగా అయితే పక్కా తినండి. అంటే మనకి తెలియని వాటిని అయితే వండటానికి కొంచెం ఆలోచిస్తుంటాం కదా, అంత ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. మామిడికాయ కొంచెం మగ్గిన తర్వాత అందులో వాటర్ అయితే వేసుకున్నాను. వాటర్ వేసుకొని కొంచెం మనం ఉప్పు, కారం అట్లా చెక్ చేసుకుంటే సరిపోద్దండి. ఈ కర్రీ ఏంటంటే మనకి రెడ్ కలర్లో అయితే రావట్లేదు కదా, నేను చేసిన కర్రీలు ఏవి రెడ్ కలర్లో అయితే రావండి. ఎందుకంటే నార్మల్ మనకి ఇప్పుడు ప్రియా కారం అట్లా బయట దొరికే కారం పొడి వేసామనుకోండి,
మనకి మార్కెట్లో దొరికే కారపొడి వేస్తే కూర ఏంటంటే కలర్ఫుల్గా ఉంటుంది. నేనేంటంటే ఇంట్లో తయారు చేసిన కారం వాడతాను కాబట్టి అదైతే ఈ కలర్లోనే ఉంటుంది, టేస్ట్ అయితే బాగుంటుంది. ఓకేనా? లేకపోతే ఏంటి కూరలు ఎలా పచ్చి పచ్చిగా ఉన్నాయనే డౌట్ రావచ్చు మీకు, అందుకనే నేను ముందుగా చెప్తున్నాను అనమాట. ఇప్పుడు అలా మనకి మామిడికాయ ఉడికింది అనేటప్పుడు మనం సైడ్ని పెట్టుకున్న ఈ లసోడాని కూడా తీసి అందులో వేసుకోవాలి. కొంచెం ఒక 5 మినిట్స్ 2 మినిట్స్ అట్లా ఉడికించుకుంటే సరిపోద్దండి. చూడండి, కలర్ఫుల్గా ఉండే కేరీ లసోడా సబ్జీ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుందండి. చెప్పాను కదా, పిల్లలు కూడా ఇష్టపడి తిన్నారు. ఇదేంటంటే మేము రైస్తో తినలేదండి, చపాతీతో. చాలా బాగుంది. బాయ్ బాయ్, థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్.